నమస్కారం. భారతదేశంలో ఇద్దరు మహనీయులు ఉన్నారు. సంఘ సంస్కర్తలు కావచ్చు, జాతీయ నాయకులు కావచ్చు, వారి చరిత్రను తుడిపేయడం మాత్రం ఈ సృష్టి ఉన్నంత కాలం గాంధీజీ కానీ డాక్టర్ అంబేద్కర్ కానీ వారి చరిత్ర ఎవ్వరు కూడా తుడిచివేయలేరు. వారు మహనీయులు. ప్రధానమంత్రి పదవి చేపట్టకపోయినప్పటికీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా జీవించాలంటే ఏమి చేయాలనేది రాజ్యాంగ నిర్మాతగా, అదేవిధంగా మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ అంబేద్కర్ గారు చేశారు. తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి మహాత్మా జాతీయ నాయకులుగా మహాత్మా గాంధీ గారు కూడా ఉన్నారు. వారి దృష్టిలో పెట్టుకుంటూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఆ నినాదాన్ని ఏఐసిసి నాయకులు తీసుకొని షర్మిల గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి భారతదేశంలో అన్ని మతాలు, అన్ని సామాజిక వర్గాలు లౌకికవాదులే, కానీ వాళ్ళ యొక్క రాజకీయ పాపం కోసం, ఓటు బ్యాంకులు కాపాడుకోవడం కోసం హిందుత్వం నినాదాన్ని తీసుకొస్తూ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ కూటమి పార్టీల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా స్వభావం కలిగిన వ్యక్తి అమిత్ షా, మరి అటువంటి వ్యక్తి మరి ఈరోజు హోంమంత్రి అయ్యారంటే మరి దేశాన్ని కూడా నేర సామ్రాజ్యం చేయాలని ఆలోచన కలిగి ఈరోజు మరి రాజ్యాంగం దొంగల దొక్కాలని, రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారినే మరి ఆయన రూపుమాపాలని, రాజ్యాంగం లేఖనం చేయాలని, అంబేద్కర్ మర్చిపోవాలని, అంబేద్కర్ దేవుడు అంటున్నాడంటే మరి ఈరోజు మరి ఆ మనిషి మరి ఆయన స్వభావం చూస్తే ఎంత నీచమైన స్వభావం. కాబట్టి అలాంటి వ్యక్తి మరి దేశంలో ఫస్ట్ ఎంపీగా రాజీనామా చేయాలి, మోడీ ఆయన్ని మంత్రిగా భద్రం చేయాలి. మరి ఇటువంటి వ్యక్తి మరి దేశద్రోహులు అంటారు కదా, దేశద్రోహం కింద కొంతమంది బహిష్కరిస్తారు. కాబట్టి అమిత్ షా కూడా దేశద్రోహం కింద దేశం బహిష్కరించాలని కోరుకుంటున్నాం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జికి అయినటువంటి మరి గణేష్ యాదవ్ గారు మరి మన నెల్లూరు గుంటూరు పట్టణానికి విచ్చేయడం చాలా సంతోషకరమైన విషయం. కానీ ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వం దుర్మార్గంగా మరి భారత రాజ్యాంగ నిర్మాత ఈరోజు సుభిక్షంగా ఈ రోజున మరి పరిపాలన జరుగుతూ ఉందనంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం తప్ప మరి ఒకటి కాదు. అలాంటి పరిస్థితుల్లో మరి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్ల నేను ప్రధానమంత్రి అయినాను అని చెప్పినటువంటి వ్యక్తి మరి నీ ప్రభుత్వంలో, నీ కేబినెట్లో ఉన్నటువంటి అమిత్ షా ఒక దుర్మార్గంగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి గురించి మాట్లాడటం చాలా పొరపాటైనటువంటి విషయం. కనుక ఈ రోజున అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షాని మరి కేంద్ర ప్రభుత్వానికి బర్తరఫ్ చేయాలి, క్షమాపణ చెప్పాలని చెప్పారని కాంగ్రెస్ పార్టీ కోరుతారు. వీళ్ళు నలుగురు కూడా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగింది. పార్లమెంట్ సాక్షిగా జరిగింది. పార్లమెంట్ అంటే ఏంటి? దేవాలయం. భారత జాతి సమస్యలు చర్చించుకొని భవిష్యత్తులో మంచి దేశాన్ని తయారు చేయడానికి పార్లమెంట్ వేదిక. ఆ వేదిక సాక్షిగా ఒక దేశ ద్రోహిగా ముద్రపడి గతంలో ఇవాళ కేంద్ర హోంమంత్రి అయి ఉండొచ్చు. అటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అవహేళన చేసి మాట్లాడితే ఒక్కగలుగైనా ఎవరైనా నోరెప్పారా? రాహుల్ గాంధీ చెప్పారు. అందుకోసం రాహుల్ గాంధీ గారు ఒకవైపు ఉన్నాడు, ఈ నలుగురు ఒకవైపు ఉన్నారు. ఇవాళ ప్రజలు తెలుసుకోవాలి. ఇవాళ ఈ 2-3 పార్టీల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్తో ఉన్నారా, నరేంద్ర మోడీ, అమిత్ షాతో ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు నిజంగా ఏమాత్రం సిగ్గు లజ్జ ఉంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవహేళన చేసి ఎగతాళి చేసినటువంటి దాని మీద వైసీపీ, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు నోరు విప్పాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నాం. నిన్న కూడా మౌన దీక్ష విశాఖపట్నం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలతో ఈ నెల 26వ తారీఖున మధ్యప్రదేశ్లో మౌ అనేటటువంటి స్థానంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మ స్థలం ఉన్నటువంటి దానిలో ఒక పెద్ద ఉద్యమం చేయబోతున్నామని చెప్పి మిమ్మల్ని కూడా మేము వేరుకుంటూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మీడియా రంగాన్ని 4వ పిల్లర్గా భావిస్తూ ఉంది. ఇవాళ రాజ్యాంగం బలహీనపడుతూ ఉంది. కాన్స్టిట్యూషన్లో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు మీ మీద కేసులు పెడతా ఉన్నారు. కాపాడగలిగినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రం. రాహుల్ గాంధీ గారు ఒకవైపు ఉన్నారు, మోడీ, వైసీపీ, జనసేన, బీజేపీ ఒకవైపు ఉన్నారు. ఈ ప్రజలు నిర్ణయించుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.